బీహార్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 243 అసెంబ్లీ స్థానాలుండగా నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏకాభిప్రాయం కుదరకుండానే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించింది. తొలి విడతలో జరిగే 24 స్థానాలకు, సెకండ్ ఫేజ్లో జరిగే 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవంగా మహాగఠబంధన్లో ఉన్న కాంగ్రెస్ మొత్తం 60 స్థానాల కోసం పట్టుబట్టింది. కానీ ఆర్జేడీ 50 సీట్లను మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. తాను గెలిచే స్థానాలను విడిచిపెట్టుకోవడానికి ఆర్జేడీ ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కాంగ్రెస్ ఆర్జేడీ అగ్రనేతల మధ్య చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ మరో లిస్ట్ ఇచ్చింది. బుధవారం 57 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన జేడీయూ 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. 243 స్థానాలుగా 101 అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పోటీ చేస్తోంది. మరో 101 స్థానాల్లో బీజేపీ, మిగిలిన 41 స్థానాల్లో ఎన్డీఏలోని ఇతర పార్టీలకు కేటాయించారు.